కావలి సీనియర్ వైద్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ప్రభాకర్ నాయుడుని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో హైదరాబాదులో చికిత్స పొంది కావలికి వచ్చి తన నివాసంలో డాక్టర్ ప్రభాకర్ నాయుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే టీడీపీ నాయకులతో కలిసి వెళ్లి డాక్టర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని మళ్లీ ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. తనను పరామర్శించేందుకు వచ్చిన వారిని చూసిన ప్రభాకర్ నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనను ఒక మాజీ ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా ఒక కుటుంబ సభ్యుడిలాగా వచ్చి పరామర్శించడం తనకు ఎంతో ధైర్యాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, నాయకులు వల్లేరు కిరణ్, దేవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టది దీర్ఘాయుష్ శీఘ్రమే ఉన్నత పదవి నీట్గా ఉండాలా నీట్గా కూడా పవర్ చూద్దాం. ఇచ్చినాడు, అమ్మాయిని ఇచ్చాడు, నర్సరీకి ఇచ్చాడు. ఆయన చేసింది చెప్తుంది కదా నీకు. అది నేను ఏదో లేదు ఎంటర్ అయితే అట్లా పాములు తేడు మొత్తం అంతా 1 month లోపలనే ఎన్ని లారీలు అక్కడ కంకరలో లేరు, ఎంత సిమెంట్ ఖర్చు పెట్టాడో తెలియదంటే మనకు కావాలి గుర్తున్న ఊరంతా చెప్పుకుంటే మీకేం అవసరం. అంతే కదా, మంచి మాటలు రాయండి. 4 హాస్పిటల్లో 4 పేషెంట్లు పెరుగుతారు, పేదవాళ్ళకి దగ్గర అవుతుంది వైద్యం అంటే. వీళ్ళు ఎంత చెప్పు దాన్ని డీజీపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభవేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం. అతిపెద్ద శుభవేదిక డీజీపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. డీజీపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైపాడు రోడ్, నెల్లూరు.